కథ పేరు ఆకాశకోట. రాసింది చదవపోయేది మార్టూరి సంజనా పద్మం. ఈ కథల 5 పేరు: పన్నగాండు, పన్నగత్తె, కూతురు, కొడుకు, మనవండు, అనిక నేను. అప్పుడు లెక్క 6. అయితే నాకిడ పని కథ చెప్పేదే. నాకు ముందర ఇడ 2 ఎద్దులుండెనంట, కూడా 4 పాలు పితికే ఆవులు. ఇదే అమ్మ మన సొత్తు, గట్టి సొమ్ము, నీ కడసి కాలం దాకుండి నిన్ను కాపాడు అంట చెప్పి మన పన్నగత్తెను పెళ్లి చేసి పెట్టినారు. మొదటి బిడ్డ కూతురు, అనిక నిండా ఏండాదులు తాలి కొడుకు. 2 బిడ్డలు అయినాక మన పన్నగాండు చచ్చిపోయినాడంట. ఇప్పుడు కథల 4 పేరు. బతికేదానికి ఏమి చేసేది అంట తెలవకుండా పోయినప్పుడు కొద్దిగా ఓటోటిగా అమ్మేదానికి ఆరంభించిరి. మొదట్లో ఎద్దులను అమ్మింది మన పన్నగత్తె. మనం ఇంక బండి కట్టనా పోయేము, నడిస్తే సాలదా. కొడుకు చదువుము, కూతురు పెళ్ళిము, మిచ్చముండిన ఆవులను తినిందంట. అనిక కొద్దిగా ఏండాదులు తాలి నన్ను తీసిరి. ఒక సెకండ్ హ్యాండ్ టీవీఎస్ 50. ఒక చెట్టిగారి ఇంట్లో ఏదో మూలల మొండిగా నిలుసుకుని ఉండిన నేను ఈ ఇంటికి వచ్చి చేరితి. కొడుకును పల్టంలా ఉడిసి పిలిచేది, పనికి పోయేది, భారం మోసేది అంట ఆ ఇంట్లో పన్నగాండు చేసిన అన్ని పనిను నేనే చేసితి. పెళ్ళి అయిన కొత్తలో ఉండే సిగ్గుమారగా నా దగ్గర కొద్దిగా దినం రానే లేదు పన్నగత్తె. అనిక తోలి పలగినాక నేను లేకుండా ఒక పని నడవదు ఇంట్లో. డుర్ డుర్ అంట నా సద్దు వినితేనే పని నడుసు ఆడ. ఒకనాడు కొడుకుకు కొత్త పాంతలు వేసి పన్నగత్తెను దగ్గర ఇంట్లో ఉండి ఒక కొత్త సీర తీసి కట్టుకొని కూతురు ఇంట్లో ఒక విశేషానికి పోతిమి. నన్ను స్టాండ్ వేసి నిలిపేసి ఒక 4 ఎట్లు ఎత్తి పెట్టలేదు. అదిలోగా కూతురు పరుగెత్తి వచ్చింది. ఊరు సొమ్ము కానకుండా పోడిసనంట. అమ్మ ఇట్టనే తిప్పి ఇంటికి పోడు, లోగ రావద్దు, ఓటీము లేనాళ్ళు అంట చెప్పి దొంగ పట్టం కట్టేస్తారు. ఇది దాకా పడింది చాలదా, నేండు వచ్చి ముక్కును కోసుకొని పోయేరా. ఈడ నన్ను కట్టి ఇచ్చి ఓటీ లేనాళ్ళ అంట దినము నేను వినేది చాలు, ఇంక మనకు దొంగ పట్టం వేరే కావాలనా అంట ఏడుసుకునే చెప్పింది. పన్నగత్తకు మూతియే లేదు. తిప్పు ఓటీ మాట్లాడకుండా నన్ను ఎత్తుకొని ఎట్ట వచ్చి ఇల్లు చేరితిమో మాకే తెలవలేదు. వచ్చిన దోవంతా ఒకే ఏడుపే, నేనేడవ ఆప ఏడవ అంట. నాటిలుండి విసనమే ముయ్యలేదు పన్నగత్తకు. ఓటీ లేనాళ్ళు అనితే దొంగలైపోతుమా అంట కోపం వచ్చే ఆపకు. అయితే ఏమీ చేసేదానికి లేదు. లక్ష్మికి దోవ సరస్వతే అనేనట్టుగా ఒక తీర్మానం తోడుగా మన కొడుకుకు బాగా చదువు పెట్టి పెద్ద మనిషి చేయాలా, అదే మనం ఇచ్చే ఒకే సొత్తు అంట ముడివి చేసింది. కష్టమో నష్టమో అప్పులో సప్పులో లక్ష్మిని అమ్మి కొడుకుకు సరస్వతిని కొనేదానికి చూసే ఆపే. కొడుకు అయితే వాండి లోకాల ఉండినాడు. వాండికి ఇది అన్యము కనిపించని గూండులా ఇంకొక తాళమ్మారగా తెలిసే. వాండు పుట్టినప్పుడే అమ్మతోడ కోపాన్ని బరువును అన్నీ మోసుకొని పుట్టినట్టుగా ఉండినాడు. వాదేరలను చూసి వెరిసేది, పల్టం అనితే ఎరిసేది, ఇంకా ఎలా ఒరికూడైనా మాట్లాడాలా అనితే ఎరిసేది. వాండికి పెట్టి చేసేది ఏమి అనితే ఓరికుము తెలవదు. ఏవేళ చూసినా ఏదో మూల మానుపైకనో మాడిలనో కూచుండి కాలుపైక కాలు వేసి మేహాలలో కుందేలు పెట్టుకుని ఉండుతుండు. వాళ్ళ అబ్బ ఉండిన దాకు బాగానే ఉండినాడంట కొడుకు. అబ్బ చచ్చినాక ఉండిన ఎడమే తావే తెలవకుండా పొడిసినాడు. నిజంగా ఏదైనా తప్పైపోయినా లేదు వాడి కన్నికి మట్టుకే తెలిసే దోవల నడుచుకొని ఉండాండా అంట చెప్పముడజలేదు పన్నగత్తకు. వాండి తోడనే ఎప్పుడు ఉండే నీడకు తననే తిట్టుకొనింది ఆపే. ఒకనాడు కూతురు చేయి బిడ్డ ఎత్తుకొని వచ్చి కొద్దిగా దినం ఇంట్లో ఉండింది. ఆ బిడ్డను చూసి ఎన్నో దినం తాలి మొదటి పాలిగా నవ్వినాడు కొడుకు. పాప నీకొక కథ చెప్పుతున్నా అంట అడిగితే బిడ్డ నవ్వికినే తలనాటు. మేహాళ్ళ కుందేళ్ళ వేట కథలా తోడు చేరుకునినాడు అల్లుండిను. కథ తీరేదాంట్లోగా బిడ్డ నిద్రపోడుసు. ఒకనాడు వీళ్ళందరినీ ఊడిసేసి నా లోకానికి నిన్ను పిలుచుకిని పోయాను పాప, మనం ఇద్దరు మట్టుకు వేరే ఓరు లేకుండా అంట నిద్రపోయే బిడ్డను చూసి చెప్పినాడు. నాండు పల్టంలా అందరి ముందరోట ఎట్రా ఇట ఓటికి కాన దద్దిగా ఉండావు అంట తిట్టేసే వాదేరు. దాంట్లో ఉండి వాండికి దద్ది అంట పట్టం పెట్టేసిరి అందరూ.
ఏడుసుకొనే ఇంటికి వచ్చినాడు. ఇంట్లో వచ్చి బిడ్డతోడ కథలు చెప్పుకుని ఉండిన వాడిని చూసి, నువ్వు ఆకాశకోట కట్టింది చాలు, పోయి చదువు దద్ది అంట చెప్పేవాడి అమ్మను. ఏడుపు మారి కోపంగా అయ్యింది. బిడ్డ దగ్గర వచ్చి మనం వెళ్ళపోయేము అంట చెప్పినాడు. బిడ్డ నవ్వే. పొయ్యే దోవల తినేదానికి కొద్దిగా తీపులు ఎత్తి జోపులా వేసుకునినాడు. నడింగే చేయిల్లో బిడ్డను ఎత్తుకుని పరుగెత్తినాడు. వాడి నుంచి ముడించిన అలవలో ఒక తిరుగుబాటు. ఇంకా ఓరి చెప్పేది విని ఉండేది లేదు. వాడి కథ వాండే రాస్తుండు అంట ముడివి చేసినాడు. బిడ్డలను కానం అంట తెలిసే దాంట్లోగా బాగా సీంకటి అయిపోడిసే. పన్నగత్త కూతురు నన్ను ఎత్తుకుని అందరూ చేరి తొలావేదానికి ఆరంభించితిమి. పన్నగత్త తోలితే కూతురు ఒక టార్చ్ లైట్ పెట్టి చూసుకునే వచ్చాం. 2 వీధి తాలి ఒక చిన్న గుడిలోగా బిడ్డకు తీపులు తినిపించుకొని కూర్చుండుకుని ఉండినాడు కొడుకు. డుర్రు డుర్రంట నా సద్దు వినపడింది మొదట్లా. భయం వాడిని 2 చేతుల్లా ఈడిసి పెట్టింది. ఏడపోయేదో ఎట్టపోయేదో తెలవలేదు వాడికి. వచ్చి నన్ను స్టాండ్ వేసి నిలిపే పన్నగత్త. బిడ్డను ఎత్తేదానికి చూసినాడు కొడుకు. తన అమ్మను చూసిన తోడనే బిడ్డ ఏడిసేదానికి ఆరంభించే. అవసరంలా ఏమి చేసేదో తెలవలేదు వాడికి. వాడి ముడివును భయమే ఎత్తే. ఆ 1 నిమిషాల బిడ్డను ఆడనే ఉడిసేసి పరిగెత్తినాడు. వాడి కాళ్ళలు వాడిని ఎడకైనా లేదు అన్నీ తావకు ఒకే సమయం మోసేనట్టుగా. ఆనాడు ఏమో చెప్పకూడా ముడంజలేనిది మారిపోయే వాడిలోగా. తిరిగి కూడా చూడకుండా పరిగెత్తే తన కొడుకును చూసి ఏమి చెయ్యాలనో తెలవలేదు పన్నగత్తకు. పరిగెత్తిపోయి వాడిని కట్టిపెట్టి అంతా సరి అయిపోవు అంట చెప్పాలా అంట ఉండింది ఆపెకు. బదులుగా కూతురు కోపంగా సద్దు వేసితే నా పైక వాలికొని గొంతులో ఒక ముద్ద తోడ ఆడనే నిలిసే. ఎంతనో చెప్పాలంటూ ఉండింది ఆపకు. పల్ట మొద్దు అనితే వద్దు, చదువు రాలేదా ఉడిసేయచ్చు, నా నుంచి ఓటీము ఇచ్చేదానికి ముడంజలేదు అనినా నువ్వు చాలు, నువ్వేరా నా గట్టి సొమ్ము అంట. అయితే నోటిలో మాటలు రాలేదు. ఆప కట్టిన ఆకాశకోట ఇట్ట పడితే ఏమి చేసేదో తెలవకుండా నన్ను కూడా విడిసేసి అట్టనే ఏడకో నడిసేదానికి ఆరంభించే ఆపే. కొడుకు ఒక తావ పన్నగత్త ఒక తావ పోతే ఏమి చేసేదానికి ముడంజకుండా అట్టనే నిలిస్తే నేను. ఇంకా మా కథలు ఎందరో. గ్లాసరీ. పన్నగాండు మొగుడు, పన్నగత్తె పెళ్ళాలు, సొత్తు ఆస్తి, పల్టం బడి, పాంతలు బట్టలు, ముక్కును కొయ్యి అవమానించు, వ్యసనం దుఃఖం, ముయ్యలేదు తీరలేదు, వాద్దేరు ఉపాధ్యుడు, దద్ది పనికి కానాండు, వెళ్ళు బయలుదేరు, తొలావు వెతుకు, ముడివు తీర్మానం.